హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనం 200 చదరపు గజాలలోని తూర్పు ఫేసింగ్ ప్లాట్‌కి మండువ కట్టుకోవాలనుకునేటప్పుడు చెప్పేటటువంటి వీడియోలో మనం 6వ భాగం చెప్తున్నాం మిత్రులారా. ఈ భాగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రతీదీ తాపీ మేస్త్రుల మీద ఆధారపడుతూ ఉంటామనమాట. అలాంటి ఆధారపడకుండా పూర్తిగా ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. ఇంత స్థలం తీసుకునేటప్పుడు దీన్ని ఏ రకంగా సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి, అలాగే స్థలంలో ఎలాగ కూర్చోపెట్టాలి ఈ యొక్క బిల్డింగ్‌ని, సెట్ బ్యాక్స్‌ని ఏ రకంగా వదిలిన తర్వాత ఆ కార్యక్రమం చేయాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మిత్రులారా. నేను తూర్పు ఫేసింగ్ రోడ్డు ఉన్నదనుకోని చెప్పినప్పుడు అది 33x53 కొలతలు దిక్కులకు సరిపెట్టి ఉన్నాయి అనే కోణంలోనే ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. అది దయచేసి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీకు స్థలం చూడండి మిత్రులారా. 33x53 అనేటటువంటి స్థలం మనం తీసుకునేటప్పుడు మనము అన్ని పక్కల ఎంత వదిలిపెడుతున్నామండి? సెట్ బ్యాక్స్ 0.5 మీటర్స్ మనం వదిలిపెట్టామన్నమాట. ఇటు 0.5 మీటర్ వదిలిపెట్టాము. ఇటు 0.5 మీటర్ వదిలిపెట్టాము. ఇటు 0.5 మీటర్ వదిలిపెట్టాము అన్నమాట. ఓకే. ముందు పక్కన ఏం చేశాము? 2 మీటర్స్ వదిలిపెట్టాము. మీరు ఈ రకంగా వదిలిపెట్టినప్పుడు ఇది వచ్చిందన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తాము? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? నేను వదిలిపెట్టినటువంటి సెట్ బ్యాక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకోవాలి. ఇదిగోండి. 1/2 మీటర్ అంటే 1 ఫీట్ 7 ఇంచెస్ 11/16. సేమ్. ఇక్కడ అదే రకంగా వదిలిపెట్టాం. ఇక్కడ కూడా మనం ఏం చేసాము? తీసుకొని 1/2 మీటర్ వదిలిపెట్టాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి? అదే రకంగా ముందును కూడా మనం కొంత వదిలిపెట్టామన్నమాట. సో మనం ఇంటిని కూర్చోబెడతాం అక్కడ. సో ఇంటిని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఇంకేమైనా సెట్ బ్యాక్స్ ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే మనం చేయాల్సి ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు మనం ఈ యొక్క ఇంటి యొక్క నైరుతి దీన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనం కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడు నైరుతి ఖాయం చేసాం అనమాట. ఇంక ఏ మిగిలినా సరే మనం ఏం చేస్తామో అటు పక్కకి వదిలిపెట్టేస్తాం. సో వాస్తవంగా ఎగ్జాక్ట్‌గా ఆయన కొలతలు పెట్టిన తర్వాత మనకు వచ్చినటువంటి కొంత సెట్ బ్యాక్స్ అనేవి యాడ్ అయినాయి మిత్రులారా. సో ఓకే. ఓకే. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనకేంటి కొంత సెట్ బ్యాక్ ఇక్కడ యాడ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో అది ఉత్తరం పక్కన మనం తీసుకున్నాం అన్నమాట. చూడండి. అంటే నైరుతి ఖాయం చేసి పెట్టిన తర్వాత ఎంత ఉంటే అంత ఉత్తరం పక్కకి అటు వదిలిపెట్టేసాం. ఇది సేమ్ మనకి ఎంత వచ్చిందండి? 0.5 వచ్చింది. ఇది కొంచెం మనకి ఎక్కువ వచ్చింది. 1 ఫీట్ 11 ఇంచెస్ వచ్చిందంటే ఒక 4 అంగుళాలు ఎక్కువ వచ్చింది ఉత్తరం పక్కన. అలాగే ఇక్కడ కూడా మనం వాస్తుపురుష మండలి సరిచేసిన తర్వాత మనకి 7 అడుగులు 2 అంగుళాలు వచ్చింది. అంటే ఒక 5, 6 అంగుళాలు పెరిగిందనమాట. సో ఇప్పుడు ఈ లోపల మనం ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క కొలతల దగ్గర మనం మూలమట్టం అనేది పెట్టాము. మూలమట్టం అనేది పెట్టాము అనేది చూసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది నేను ఒకసారి చూపాను. మిత్రులారా, ఇంటి యొక్క ఆయం కట్టిన కొలతలకి బయట మనం కొలతలు తీసుకున్నాము. అది క్లారిటీ వచ్చింది. తర్వాత ఏం చేస్తారు? మీరు నైరుతి పక్కన
హాఫ్ మీటర్ అంటే 1 అడుగు 7 అంగుళాలు 11/16 వదిలిన తర్వాత ఒక మూలమట్టాన్ని పెట్టి ఎగ్జాక్ట్‌గా ఈ రకంగా ఇంటి యొక్క నైరుతి కూడా ఈ మూలమట్టానికి కరెక్ట్‌గా ఉండాలన్నమాట. అబ్జర్వ్ చేశారా? అదే రకంగా ఒక ప్రదక్షిణాక్రమంగా వస్తున్నప్పుడు ఆ ఇంటి యొక్క వాయువ్యం గోడ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జాక్ట్‌గా మూలమట్టానికి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే మూలమట్టానికి ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇంటి యొక్క వాయువ్య కోణం కూడా 90 డిగ్రీస్ ఉంది. అప్పుడే ఎనర్జీ బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఐమూలలు కరెక్ట్‌గా వస్తాయి. మనం ఈశాన్యాలు పెంచడం ద్వారా ఐమూలలు కరెక్ట్‌గా రావు. ఇది ఈశాన్యం తాలూకు చూడండి. ఏమి పెంచలేదన్నమాట. ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ పెట్టాము. అదే రకంగా ఇంటి యొక్క ఆగ్నేయ చూడండి ఎగ్జాక్ట్‌గా మనం 90 డిగ్రీస్ పెట్టడం అనేది జరిగిందన్నమాట. ఈ రకంగా పెట్టిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏవైతే కొలతలు చెప్పామో ఆ యొక్క కొలతలు అనేది అక్కడ కనపడాలి. సో, మన కొలతలు ఏం చెప్పాం మిత్రులారా ఇక్కడ 29 అడుగుల 5 అంగుళాల 1/8 అనేది ఉత్తర దక్షిణాలు కనపడాలి. తూర్పు పడమరగా 44 అడుగుల 1 అంగుళం 5/8 కనపడాలన్నమాట. ఆ రకంగా కనపడిన తర్వాత బయటంతా 9 అంగుళాల గోడలు ఇచ్చాం మిత్రులారా. అక్కడి నుంచి ఈ కొలతలు ఇదిగోండి. మనం పశ్చిమం నుంచి తూర్పుకు వచ్చేటప్పుడు బెడ్రూమ్ వల్ల 13 అడుగులు 2 అంగుళాలు ఇచ్చి నిక్కచ్చిగా మీరు 5 అంగుళాల గోడ కట్టేసేయండి. ఎక్కువగా టెన్షన్ పడద్దు. అదే రకంగా మళ్ళా అక్కడి నుంచి 4 అడుగుల 10 అంగుళాల 9/16 అనేది కొలత పెట్టుకొని మళ్ళా నిక్కచ్చిగా 5 అంగుళాల గోడ కట్టుకోండి. ఆటోమేటికల్‌గా ఇదంతా సరిపోతుంది మిత్రులారా. తర్వాత మనం 10 అడుగులు 2 అంగుళాల 1/8 పెట్టుకోండి. తర్వాత ఒక 5 అంగుళాల గోడ కట్టేసేయండి. తర్వాత ఈ 13 అడుగుల 4 అంగుళాల 1.5 కట్టండి. ఆటోమేటిక్‌గా లెక్క సరిపోతుంది. ఇది తూర్పు పడమరలుగా చేసేటటువంటి పరిస్థితి. అదే రకంగా మనం 9 అంగుళాల గోడ కట్టాము అనుకుంటే మనం లోపల 10 అడుగులు 9 అంగుళాలు 3/4 వదలండి. తర్వాత గోడ మందం 5 అంగుళాలు తీయండి. తర్వాత ఎగ్జాక్ట్‌గా 5 అడుగుల 5 అంగుళాల 5/8 వచ్చింది. మళ్ళా ఎగ్జాక్ట్‌గా 5 అంగుళాల గోడకు మందం తీయండి. ఇంకా ఆటోమేటిక్‌గా మీకు మిగిలింది 10 అడుగుల 9 అంగుళాల 3/4 అవుతుందన్నమాట. సో, ఈ రకంగా నేనిచ్చిన కొలతలన్నిటిని తీసుకొని మీరు ఈ రకంగా మీకు అవగాహన మేస్త్రులకి కూడా అయ్యా అంగుళాన్ని 8 భాగాలు చేస్తే గురువుగారు ఒక భాగం కూడా వదిలిపెట్టొద్దని చెప్పారు. అని మంచి స్టీల్ టేపులు కొనుక్కోండి. లేదా టేపులు ఎక్కడ కొనుక్కోవాలో కూడా మేము చెప్తాం అన్నమాట. చేయడం వల్ల ఏమవుతుంది? ఇదిగోండి ఇది. ఈ రకంగా ఇది. సో, ఈ కొలతలు మొత్తానికి మనం మళ్ళా అటు 9 అంగుళాలు, ఇటు 9 అంగుళాలు యాడ్ చేయడం వల్ల మనకేమొస్తుందండి? ఈ యొక్క ఒరిజినల్ కొలత అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? సో, కొంచెం ఈ మూలమట్టాన్ని పక్కన పెడదాము. లేకపోతే కొలత రావట్లేదు మనకి. యాహ్! ఇది. ఈ రకంగా చూసుకోండి మిత్రులారా. ఈ 10 అడుగులు 9 3/4, 5 అడుగుల 5 అంగుళాల 5/8, 10 అడుగుల 9 అంగుళాల 3/4కి మధ్యలో 5 అంగుళాల గోడలు 2 ఉన్నాయి. తర్వాత 9 అంగుళాల గోడలు ఉన్నాయి. పెద్ద ఇదేం కాదండి. అలాగే ఇక్కడి నుంచి మనం తీసుకున్నప్పుడు 7 అడుగులు 10 అంగుళాలు 7/16 తీసుకుంటే పూజ గది తాలూకా వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తాం మనం ఒక 5 అంగుళాల గోడ కొలతలు తీసుకుంటే ఇది వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి బెడ్రూమ్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన కొలత 4 అడుగుల 10 అంగుళాలు వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు ఒక 5 అంగుళాల గోడ కడితే ఇది వస్తుంది. సో, పెద్ద బ్రహ్మ విద్యేం కాదు మిత్రులారా. ఓకేనా? ఈ కొలతలన్నీ మీరు ఈ రకంగా చేసుకుంటే మీకు వస్తుందన్నమాట. సో, ఈ యొక్క వీడియోతో మీకు పూర్తిగా అవగాహన వచ్చింది.
ఎలా తీసుకోవాలి, స్థలం దగ్గర సెట్ బ్యాక్స్ వదిలిపెట్టింది ఏంటి, మూలమట్టం ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మిగిలింది ఏదైనా కొలతలో మనకి మిగిలితే ఉత్తరం పక్కన తూర్పు పక్కన మనం వదిలిపెట్టేసాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం కాస్త ఎలివేషన్ సంబంధించిన హైట్స్ చెప్పి ఈ యొక్క సిరీస్ని ముగిస్తాను మిత్రులారా.